హాయ్, ఐఎమ్ పవన్ కుమార్. రాయల్ సిటీ విజయవాడ కానూరులో ఉన్న మన నాగార్జున కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మన 2021-26 బ్యాచ్ అయిన సీనియర్స్ ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ ఒక ఫ్యామిలీలా కలిసి చదువుకున్న వాళ్ళ జర్నీని చూద్దాం రండి. Wake up to reality. Beyond the expectations. Let's begin the show. ఏందో నువ్వు కొట్టేది అయిందా? చెల్లకొచ్చి ముంతదస్తే లాభం లేదే, పిల్లగాలి గిల్లుతోంది దిల్ దే దే దే. మీరు చేసే పని కాలేజీకి పంపిస్తే ఇవంటా మీరు చేసేవి? రండి రండిరా. అదే గొంతు ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్. సంచులు ఏమి అయ్యా మురుకుల దానా, మక్క పిండి, పత్తి కల్లి 3 కలిపి పెడతాం. బాస్ ఏంటి వెంట్రుక? కాదు బాస్, ఎంత పెద్ద వెంట్రుకో చూడండి. నీ నవ్వు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే చెప్తే చెప్పవా? లాస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇంకోసారి Hey, I've seen this one. This is a classic. సొరకాయలు లేవా అండి? ఉన్నాయండి. మీకేమన్నా సిగ్గున్నదా అలా కొంచెం అన్నా? మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఎందుకు? ఫోన్లు కూడా తీసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. ఎవ్వడు పట్టుకోడరా మార్కస్, ఎవంది వాడే పట్టుకోవాలా. ఏ ఊరు నుంచి వస్తున్నారు? నీ అవ్వ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అద్భుతం, ఫ్యాంటాస్టిక్.
హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. బాగా ఆడాడు కదూ. సారీ. ఏం రావు మళ్ళీ వస్తున్నా? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. You have social conscience. You have civic sense. Come here. Come here. Come here. You special. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? చెప్పేనా ఉండమని. అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోడేంటి? అరే పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? ఇందు మూలంగా ఏమేద్దాం? ఏమిటండి మీరు మాట్లాడేది? చాటింగ్ ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. చాటింగ్ పనుకుంటారు. చెప్పు ఫాస్ట్ గా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అన్నీ వచ్చాయి, ఇది ఇంకా పోలేదు. భయం అది పుట్టించింది ఎవరు? బొంగేం కాదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లో అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి? చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. మా నాన్నను తిట్టా ఊరుకున్నా, మా అమ్మను తిట్టా ఊరుకున్నా, మా బతుకును తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా 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 నిప్పురా, కానీ
నువ్వు వేడిస్తే దీన్ని చంపేస్తాను. నాకేం తెలియదు, అయ్యో అబ్బాయి. జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు జామకాయలు, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు మామిడికాయలు, చింత చెట్టు కాస్తాయి చింతకాయలు చింతకాయలు చింతకాయలు. రామచిలుక పిలిచెను వచ్చేసా, కంగారు పడగండి. ఎవరు నువ్వు? ఎవడైనా సరే, నన్ను అడుగుతావేంటి? కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. మమ్మల్ని ఎవరేం చేయలేరు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. నువ్వు వస్తావని నేను ఓ రబయ చిలుక చీర కట్టుకుంటేను, ఓ రబయ చిలుక చీర కట్టుకుంటేను. ఇరుబాబు నువ్వా? అదేంట్రా, ఎవడో కొత్త కాంట్రాక్ట్ వస్తాడంటే నేను ఇంకా ఎవరో అనుకున్నాను, నువ్వు వచ్చావేంటి? నేనే కాంట్రాక్ట్ నువ్వు. ఒరే స్లీవ్లెస్ లేరా, నాకు అది కావాలి. స్లీవ్లెస్ అంకుల్, నాకు అది కావాలి. తీసుకో. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో విష్ణు అంతే నిజం. మనకు తెలియకుండా మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. దీనివల్ల మన ఎదుగుదల ఆగిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు రావటం, ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. మీరు ఏమీ చెప్పవద్దు, అన్నీ గురువు గారే చెప్పెదరు. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరో ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెర్రీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్నాలు చిందించాం ఫెయిల్ అవ్వడానికా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. రెడీగా ఉండండి రా. నమో వెంకటేశ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మై గాడ్ బ్లెస్ టు యూ, మై గాడ్ బ్లెస్ టు యూ. సంతోషం లేదేరా బాబు, బాధపడుతున్నాను ఇక్కడ చాలా. దొరికాడు, వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? దయచేసి వినండి, రాబోతున్న తాజీ ఎక్స్ప్రెస్ ఆలస్యంగా వస్తోంది. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ లో వినూత్నమైన కూలింగ్ క్రిస్టల్స్ ఉన్నాయి. ఇవి తెస్తాయి తాజాదనం బెల్లుగా. ఎటు చూసినా ఇక తాజాదనమే. పైగా ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళకు డిమాండ్ కొంచెం ఎక్కువ. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏంటి సార్? ఒక్క నిమిషం సేపు చేతులు కడుక్కోమని, లేకపోతే క్రీములు పోవని. కడుగుతూనే ఎందుకు కడుగు, కడుగుతూనే ఎందుకు బంటి నీ సబ్బు స్లోనా ఏంటి? లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ సెకండ్లు. సాధారణ సబ్బుకు నిమిషం పడుతుంది, కానీ లైఫ్ బాయ్ లిక్విడ్ హ్యాండ్ వాష్ ఇస్తుంది క్రిముల నుంచి 99.9% సురక్షత కేవలం 10 సెకండ్లలో. పోవాలి, ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతావు. ఇంట్లో కూర్చుంటే కాదు. రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని కడుపు చంపుకొని రోజు యుద్ధం చేసినట్టు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్ లో. చితిరే
దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక మంచి చేస్తే నా కొడక నువ్వు రే చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ సుడు హీరోలు ఒట్టి బుట్టర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ సుట్టు పదూర్లు. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట. రండి, నాకు సమాధానం చెప్పండి. రెండు కూర్చోండి అన్న ఈ లోపు తను శరారత్ సిఖావా జద్దు తను శరారత్ సిఖావా జద్దు నైనా లడావా. ఒళ్ళంత తుళ్ళింద వింత కవింతలేలా. అరే నేను మందు దాగి ఏదన్నా డాన్సులు ఆ మూమెంట్ చేస్తే ఆ వీడియోలు తీసి పెడతాడా నా కొడక. ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవురా నీలో. ఏమి తెలియనట్టుంటావు నువ్వు, పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసా? నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంకులు ఎక్కడ జారి మిఠాయా. వీళ్ళలో మెయిన్ ఈ ముగ్గురు 80% క్రైమ్స్ కి వీళ్ళే కారణం. ధీరజ్ చంద్ర ఫార్మా మెడికల్ క్రైమ్స్ లో వీడిదే మనోపలి. స్టేట్ లో ఏ డాక్టర్ ఏ మెడిసిన్ రాయాలో వీడే డిసైడ్ చేస్తాడు. జైన్ సూరి గన్లు కాలువల్ని తవ్వి నేచురల్ రిసోర్స్ ని వాడుకుంటూ గవర్నమెంట్ కి చెందాల్సిన వేల కోట్లు వీడే తింటున్నాడు. ఇర్ఫాన్ అలీ సిటీలో ఉన్న క్రిమినల్స్ ని రౌడీని వీడే సప్లై చేస్తాడు. భూ కబ్జాలు, హత్యలు, దోపిడ్లు అన్ని వీడి అండర్లోనే వస్తాయి. నా జీవిత కథను పాట రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎన్ని కామెంట్స్ చేసినా, ఎన్ని ట్రోల్స్ చేసినా నా పాటను ఆపలేరు. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమరాలు వేసుకెళ్ళావా? అక్క రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. క్రియేటివిటీ ఉంటే మళ్ళీ ఎవడు ఏమి పీకలేడురా. నిన్ను పెట్టి సౌపుత్రుడు నేనే దేవుడు లాంటి సినిమాలు తీస్తాను రా. పొడిచింది పెద్ద సూది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు.
బారు అదృష్టం అంటే మీది. ఎరా కొండలరావు ఎప్పుడొచ్చావు? అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకలేరా మమ్మల్ని? పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే కాకండి. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అంటావా మామా అంటావా మావా అంటావా మామా అంటావా మామా. అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. అతని కళ్ళు చూడవయ్యా, ఆ కలర్ చూడవయ్యా, ఆ స్టైల్ చూడవయ్యా. ఇట్లాంటి వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నచ్చలేదని ఎవరైనా అనొచ్చా? ఏమిటి సిగ్గుపడుతున్నారా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎగ్జామ్ 10కి అయితే ఇప్పుడు ఆన్సర్ రాసి పెట్టేసుకుంటున్నారు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. తీసేరా, తీసేయి. నో యూస్. వాడు విండండి. మోస్ట్ వాంటెడ్ ఎగ్జామ్ 10కి అయితే ఇప్పుడు రాసి పెట్టేసుకున్నారు ఆన్సర్లో. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఏమైంది నగరానికి? నాకు తెలీదమ్మా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇప్పుడు అందరూ మీ లైఫ్ ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి. పాటలాగా నేర్చుకుంటే రానిదంతా స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు. మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురైనాడు. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పచ్చులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మగుణం ఫ్రెండ్షిప్. ఏటి గట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు. చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు. టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే. అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే. కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. నన్ను నీలో చూసుకోను అద్దంలా దొరికావంట, అందుకేమో నీపై నాకు ఈ ప్రేమ. రిప్పల్లే నన్నే కాచి
ఎదలోతులో ఏ మూలలో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా. అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా నువ్వుంటేనే మనమని అంటామురా. కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా. That's alright, that's okay. In the end, it's better for me. That's the moral of the story, babe. ప్రతి సినిమా కష్టపడి చేశాను, కానీ ఈ సినిమానే కసితో చేశాను. ఆ కసికి కారణమే మీరు. నచ్చుద్దనే అనుకుంటున్నాను, భావిస్తున్నాను. எத்தனை பாட்ட சொன்னதையா சுத்துற பூமி கண்டதையா. அடிச்சு வீசும் காத்துலையும் அந்த தகப்பனாச சுத்துதையா. பிடிச்சு பூக்கும் விதையிலும் ஒரு வம்சத்து கதையே உள்ளதையா. 100 தலைமுறை சேர்ந்து செதுக்குன ஈர நலம் இது பாறையா. Hope every respected senior will take this video sportively with enjoyment. Thanks for your valuable cooperation.